దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభునామంలో శుభాభినందనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఈనాడు నన్ను మలచిన దేవ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును గురించి మీతో పంచుకోవటానికి దివ్యవాణి టీవీ యాజమాన్యం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి యాజమాన్యం అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని గురించి మీతో మాట్లాడే ముందుగా నా కుటుంబాన్ని గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. మా నాన్నగారు కృష్ణా జిల్లా నందిగామ ప్రక్కన ఉన్నటువంటి నవాబుపేట గ్రామం నుండి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి హిందూ కుటుంబంలో పుట్టి హిందువుగా పెరిగినటువంటి వాడు. ఆయన చిన్ననాటి నుండి కూడా హైందవ సంప్రదాయాలలో పెరిగి చాలా నిష్ఠాగరిష్ఠుడిగా జీవించినటువంటి వాడు. ఎంతవరకంటే ఆయన పెళ్ళి అయ్యే వరకు కూడా, వివాహం జరిగే వరకు కూడా గ్రామంలో జరిగేటువంటి హైందవ ఆరాధనా కార్యక్రమాలలో కావచ్చుగాక, పండగలలో కావచ్చుగాక ఆయన చాలా చురుకుగా పాలు పంచుకునేటువంటి వాడు. అయితే మా అమ్మగారు మాత్రం సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక క్రైస్తవ కథోలిక కుటుంబంలో జన్మించినటువంటి స్త్రీ. ఆమె గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక పాత క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళు ఆ కాలంలో, పాతకాలంలో గుంటూరు నుండి నల్గొండ వలస వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా క్రీస్తునాథుని ఆరాధిస్తూ క్రైస్తవులుగా జీవిస్తూ 10 మందికి సుమాతృగా ఉండేవాళ్ళు. మా నాన్నగారిని మా అమ్మ వివాహం చేసుకుంటున్న సమయంలో మా నాన్నగారు క్రైస్తవుడిగా మారితేనే పెళ్లి చేసుకుంటానని మా అమ్మ షరతు పెట్టి, ఆ విధంగా మా నాన్నగారు కూడా క్రైస్తవుడిగా మారడానికి దోహదపడింది, సహాయం చేసింది. ఆ సమయంలో మా నాన్నగారు క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన ఒట్టి నామమాత్ర క్రైస్తవుడిగా మారలేదు. ఆయన చురుకుగా క్రైస్తవ ఆరాధనలో పాల్గొనటం, క్రీస్తునాథుని మనస్ఫూర్తిగా విశ్వసించాడు. నేను గురువును కావటానికి కూడా ఆయన ఒక ప్రధాన కారణమని నేను చెప్పటానికి నేను సంకోచించను. అయితే మా నాన్నగారు క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన బాట పూలబాట కాదు, చాలా అవరోధాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మా కుటుంబాలన్నీ కూడా హిందువులుగా ఉన్నారు. మా చుట్టాలు, మా బంధువులు, మా మిత్రులు అందరూ కూడా హైందవులుగానే మిగిలిపోయారు. పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, శుభకార్యాల విషయానికి వచ్చినప్పుడు కానీ, కొన్ని సందర్భాలలో మేము బయటనే ఉండాల్సి వచ్చేది. ఆ ఆరాధనలలో పాల్గొనటం కానీ, పూజలలో పాల్గొనటానికి కానీ మాకు అవకాశం ఉండేది కాదు. అంతేకాకుండా నేను పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా హైందవ కుటుంబాల మధ్యలో పెరిగాను. ఇంకా మేము 4 పిల్లలం. మా అన్నయ్య పెళ్ళయింది, ఒక 2 పిల్లలు. మా అక్క పెళ్ళయింది, ఒక పాప. అదేవిధంగా మా చెల్లి ఉద్యోగం చేస్తుంది. ఇది మా కుటుంబం గురించి చిన్న పరిచయం. అయితే నేను గురువుగా మారడానికి ప్రముఖమైనటువంటి భూమిక పోషించింది మాత్రం మా అమ్మగారు, మా అమ్మ. ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకందరికీ కూడా చిన్ననాటి నుండి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మాలో రంగరించిపోసింది. ప్రభువు మీద ప్రేమని, మరియతల్లి మీద భక్తిని, విశ్వాసాన్ని మా అమ్మ మాలో పెంపొందింపచేసింది. ప్రతిరోజు ఇంటి దగ్గర జపమాల జపించటం, ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొనటం, దేవుని భయభక్తులు కలిగి పెరిగేటట్లుగా మా తల్లి మాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉండేది. అయితే నేను గురువుగా మారడానికి మా అమ్మ ప్రోత్సాహం, ఆమె విశ్వాసం, ఆమె నాలో నింపినటువంటి విశ్వాసమే ముఖ్యమైనటువంటి కారణం. నా స్నేహితులందరూ కూడా హైందవులు ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే మా చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా హైందవ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నేను చిన్నప్పుడు కూడా ఈ హిందువుల పండుగల్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. ఈ హైందవుల పండుగలు కావచ్చు, శ్రీరామనవమి లేకపోతే శివరాత్రి, ఇటువంటి వాటిల్లో పాల్గొనేటువంటి వాడిని. వాటిని కూడా చాలా సంతోషంగా వాళ్ళతో పాటు పాల్గొనేవాడిని వాటిల్లో. కానీ నేను పెరుగుతున్న కొద్దిగా క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం కావచ్చుగాక, ఆయనే లోకరక్షకుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అనే సత్యం నాకు నిదానంగా అర్థమవుతూ వచ్చేది.
మా తల్లి కాకుండా ఇంకొక వ్యక్తి నా జీవితంలో ప్రత్యేకంగా గురువు కావటానికి సహాయపడినటువంటి వ్యక్తి సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ నందనం వాళ్ళ కాంగ్రిగేషన్కి చెందినటువంటి సిస్టర్ గారు అయినటువంటి ప్రకాశం సిస్టర్ గారు. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడే నేను ఆదివారం పూట గుడిలో దివ్యబలి పూజలో పఠనాన్ని చదవాలని ఆమె నన్ను ప్రోత్సహించింది. అయితే నాకు చాలా భయం వేసేది. ఒకరోజున ఆమె ఇదే విధంగా నన్ను ఆదివారం పూట పఠనాన్ని చదవాలని నాకు అంతా బాగా తర్ఫీదు ఇచ్చారు, ప్రాక్టీస్ చేయించారు. చేయించిన తర్వాత నాకు భయం వేసి నేను అసలు గుడికే వెళ్ళటం మానివేసి మా ఊర్లో ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి ప్రక్కన కూర్చొని నేను చదవాల్సిన పఠనాన్ని ఎవరు చదువుతున్నారా అని నేను వింటూ కూర్చున్నాను. కొన్నాళ్ళ తర్వాత ఈ సిస్టర్ గారు మా ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. మీతో ఇదంతా ఎందుకు పంచుతున్నానంటే మనం ఎలాగా ఉంటాం, దేవుడు మనల్ని ఎలాగా ఎన్నుకుంటాడు అనే దానికి ఒక చక్కని ఉదాహరణ. సిస్టర్ గారు మా గ్రామం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మా ఊరు వచ్చారు. అప్పటికి నేను సెమినరీకి జాయిన్ అయ్యాను. మా ఇంటికి వచ్చి ఆ సిస్టర్ గారు అడిగారు, విజయ్ వేడి ఇంటి దగ్గర ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. అడిగేసరికి విజయ్ సెమినర్లో చేరాడు అని చెప్పగానే వాడు అస్సలు గురువుగాడు, వాడు ఒట్టి దోలోడు, వాడికి నేను పట్నం నేర్పిస్తే వాడు అసలు ఆ రోజు గుడికే రాలేదు, వాడు గురువుగాడు అని చెప్పారు. ఆ విధంగా ఛానల్ అయిన తర్వాత సెమినరీలో తర్ఫీదు అయిపోయిన తర్వాత నేను గురువు అయిన తర్వాత నా మొదటి పూజా బలిని సమర్పించడానికి వెళ్ళినప్పుడు అదే సిస్టర్ గారు నా మొదటి దివ్యబలి పూజకు వచ్చి ఆమె ఒక సాక్ష్యంలాగా నా గురించి చెప్పారు. ఏంటి అంటే, నేను ఈ విజయ్ ఎప్పటికీ గురువుగాడు, దేవుడు వాడిని ఎన్నుకోడు అని చెప్పాను. కానీ నాకు అర్థమైంది ఏమిటి అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని ఆపలేరు అని ఆ సిస్టర్ గారు దేవుడు నాకిచ్చినట్టు పిలుపు గురించి అందరి ఎదుట ఆమె సాక్ష్యం పలికారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను కూడా నమ్మేటువంటి సత్యం ఇదే. ఆ దేవుడు, ఆ క్రీస్తు భగవానుడు నన్ను ఎన్నుకుంటే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. కానీ మనం చేయవలసిందల్లా ఆ దేవుడిచ్చిన పిలుపునికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. దేవా, నీ పిలుపును అందుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నా, ఇదిగో నీ సేవకుడు నీ సన్నిధిలో ఉన్నాడు, నీ మాటను ఆలకిస్తున్నాడు అని మనందరం కూడా సంసిద్ధతను వ్యక్తం చేయాలి. సంతోషంగా ఆయన పిలుపును మనం స్వీకరించి 10 మందికి ప్రభునామంలో సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను దేవుడు ఎన్నుకోవటంలోనూ, నేను దేవునికి అంకితం కావాలి, దేవుని పిలుపునికి సమాధానం చెప్పాలి, సంతోషంగా ఆయన పిలుపుని స్వీకరించాలి అనే ఈ తలంపు నాలో రావటానికి మరొక ముఖ్య భూమికను పోషించినటువంటి వారు పీమే గురువులు, అలనాటి పీమే గురువులు. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పీమే గురువులు, అదేవిధంగా కేరళ నుంచి వచ్చినటువంటి కేరళ ఫాదర్లు కూడా. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నవాబుపేట గ్రామం విచారణ కాబట్టి అక్కడ ఎక్కువగా గురువులతో సత్సంబంధాలు ఉండేవి. వాళ్ళని చూసేటువంటి భాగ్యం నాకు దొరికింది. ముఖ్యంగా ఆ తెల్ల ఫాదర్లు, పీమే ఫాదర్సు, వాళ్ళు మా గ్రామానికి ప్రక్కన ఉన్న గ్రామాలకి వాళ్ళు చేసే సేవ కావచ్చుగాక, పేదల ఎడల వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమ, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తునాథుని మీద వాళ్లకు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అండి. ఆ విశ్వాసం నన్ను బాగా ప్రేరేపించాను. నేను చిన్నపిల్లవాడిగా వాళ్ళ దగ్గర వత్తాసు చేయటం, పూజల్లో వాళ్ళతో పాటు కలిసి తిరగటం, ఈ పనులు కూడా చేసేటువంటి వాడిని. ఆ విధంగా వాళ్ళు చేసేట మంచి కార్యాలను నేను ఎక్కువగా చూసేటువంటి వాడిని. ఈ ఇటాలియన్ గురువులు, ముఖ్యంగా పీమే ఫాదర్స్, ఏదో ఎక్కడో దేశంలో వాళ్ళు పుట్టి వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను తమ ప్రజలుగా చేసుకొని, ఆ గురువులు ఈ ప్రజల కోసం పడేటువంటి పాటులు కావచ్చుగాక, వాళ్ళు చూపించే ప్రేమ కావచ్చుగాక, చిన్నపిల్లవాడికి అంతగా అర్థం కాకపోయినా కానీ ఏదో ప్రత్యేకత ఉంది వాళ్ళలో ఏదో ఒక మనకి ఆకర్షించే పనులు వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి మాత్రం తప్పనిసరిగా అర్థమయ్యేది. మా ఊర్లో ఫాదర్ దేవదత్తం గారు ఇటలీ నుంచి వచ్చినటువంటి, అక్కడే పనిచేసి ఒక డాక్టర్గా ఎన్నో సేవలు అందించి అక్కడే చనిపోయినటువంటి ఒక ఫాదర్ గారి సమాధి ఉంది. బావి లోపల లోయలో ఉంటుంది. అక్కడ
దాన్ని చూసినప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మికమైన చింతన ప్రతి ఒక్కరిలో బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడితే చాలు, చాలా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి మనలో కలుగుతుంది. ఇవన్నీ కూడా నన్ను బాగా ప్రేరేపించాయి. ఆ గురువులు చేసే సేవ కావచ్చుగాక, వారి జీవిత విధానం కావచ్చుగాక, వారు చూపించే ప్రేమ కావచ్చుగాక, వారి విశ్వాసం కావచ్చుగాక, వారి క్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఆ నమ్మకం, విశ్వాసం కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను బాగా ప్రేరేపించాయి. నేను యాక్చువల్గా 7వ తరగతి అయిన తర్వాత సెమినర్లో చేరాలనుకున్నాను. అప్పుడు మా గ్రామంలో కేరళ నుంచి వచ్చినటువంటి ఫాదర్ జోస్ ప్లాతోటం గారు ఉన్నారు. మా అమ్మ నేను కలిసి ఇద్దరం కూడా మా విచారణ స్వామి జోస్ ప్లాతోటం ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన నాకు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటి అంటే, నేను సెమినరీలో జాయిన్ కావాలి అంటే, సెమినరీకి వెళ్ళాలి అంటే, అమ్రోజ్ సెమినరీ నూజివీడుకి వెళ్ళాలి అంటే నేను విశ్వాస ప్రమాణాన్ని ఆగకుండా చెప్పాలి. మొదలుపెట్టాను. అయితే వచ్చు ఆ ప్రార్థన నాకు. విశ్వాస ప్రమాణాన్ని మొదలుపెట్టి సగానికి వచ్చిన తర్వాత ఆగిపోయింది బండి, ముందు కదలట్లా. మళ్ళీ మా అమ్మ ప్రాధేయపడింది, మా వాడికి వచ్చండి, ఈ ప్రార్థన బాగా వచ్చు, మరొక అవకాశం ఇవ్వండి అంటే జోస్ ప్లాతోటం ఫాదర్ గారు సరే ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేయని చెప్పారు. మరలా మొదలుపెట్టాను. మొదటిసారి ఎక్కడైతే ఆపానో మరలా అక్కడికే వచ్చి ఆపేశాను. మరలా 3వసారి అవకాశం ఇచ్చారు ఫాదర్ గారు. అయినా కానీ 3వసారి కూడా ఎక్కడైతే ఆపానో మరలా అక్కడే ఆపేశాను.